ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. ప్రభావతి మీనాని డెకరేషన్ వెళ్లకుండా చేసింది, కానీ మీనా బాలు ఏం చేశాడో వీళ్ళలో తెలుసుకుందాం. తక్కువైనట్లున్నది అని అంటది అనమాట. అప్పుడే బాలు ఏం చేసి కత్తి పట్టుకొని వస్తాడు. అంటే నేనేమన్నాను, ఏమన్నా జీతం అడిగానా, పని తక్కువైందని చెప్పాను అంతే కదా అని అంటది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, మన ప్రభావతి బాలు రొంగబెట్టి గుద్దుతుంది అనమాట. గుద్ది కొంచెం ఉంటే నా గుండెకాయ బయటకు వచ్చేది, ఇలానే మనోజ్ గారిని కొట్టింటే వాడు ఎప్పుడో బాగుపడేది కదా అని అంటది అనమాట. వీళ్ళిద్దరిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది మామయ్య గారు అని అంటే, పిల్లలగా అనిపిస్తున్నారు కదా అంటే అవును అని అంటే. వాళ్ళు అందరు నవ్వుకుంటుంటే అప్పుడే ఒక ఆయన వస్తాడు అనమాట. రాగానే ఏంటి అందరు నవ్వుతుందుకు మా నాన్న ముందు మా అమ్మ నవ్వకూడదు అని అంటాడనమాట. బాలు అమ్మాయి చాలా రోజులకు వచ్చారు అని అంటే, ఏం లేదురా కొంచెం పని పడ్డది అందుకోసం వచ్చానంటే, ఫోన్లో చెప్పింటే అయిపోతుండే కదా అని అంటే, లేదురా ఇంట్లోకి వచ్చే మాట్లాడాలి, మా సుందరి ఉంది కదా తనని హాస్టల్ నుంచి తీసుకురావాలి అని అంటదనమాట. అంటే అవునా అంట, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అంటే చాలా పెద్దగా అయిందిరా, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వస్తానని చెప్పింది అంటే, మీ తమ్ముని దగ్గర ఉండేది కదా అంటే, లేదురా ఇప్పుడు పెళ్ళిడికి వచ్చింది కదా, నేనే పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటున్నాను, అందుకోసమని మా ఇంటికి తీసుకురావాలి అని అనుకున్నాను రా అని అంట. నా బాలు ఏం చేశాడు, కావాలని సుందరియా అబ్బాయి ఇప్పుడు ఎంత పెద్దగా అయింది, చాలా అందంగా తయారైందా, నన్ను బావా బావా అని పిలిచేది అని అంటే, మన మీనకు కోపం రావాలని అట్లా చేశాడనమాట. మీన వచ్చి గిచ్చుతుంది, గిచ్చితే లేదులే అని అంటాడు. తర్వాత సరే నేను అడ్రస్ పెడతాను, అడ్రస్కి వెళ్ళి తీసుకొనిరా, ఫోన్ నెంబర్ అడ్రస్ పెడతానంటే సరే అని అంటాడు అనమాట. అన్న తర్వాత నేను స్మార్ట్గా తయారయ్యి నేను వెళ్ళి సుందరిని తీసుకురావాలి అని. సుందరి అనేటామె ఎవరినో లవ్ చేస్తుంది అనమాట. అయితే నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాను, నా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే, ఈ హాస్టల్ ఉంటే డైలీ కలిసేవాళ్ళం కానీ ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఎలా కలుస్తానో ఏంటో, ఒక జాబ్ చూసుకుంటానులే, జాబ్ చూసుకున్నాక రోజు కలుస్తాను అంటే, నువ్వేం రాకు నేనే వస్తాను అని అంటది అనమాట. మా బాలు అన్నయ్యకి బాలు బావకు తెలిసిందనుకో, నేను ఎట్లా కుమ్మాలనో అట్లా కుమ్ముతాడు, కొంచెం మా బాలు బావకు తెలియకుండా ఉండు అని అంటది అనమాట. అయితే బాలు అప్పుడే వస్తాడు. మా బాలు బావ వచ్చా కొంచెం దూరం వెళ్ళిపో అని అంటే, నేను వెళ్ళమంటావా అంటే వెళ్ళు అని బాల దగ్గరకు వస్తుంది. రాగానే ఉంటుంది, హ్యాండ్సమ్గా తయారయ్యావు బావ నువ్వు అని అంటది అనమాట. అంటే పెళ్ళి ఎప్పుడు అని అంటది. అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాకు అని అంటాడు అనమాట. ఆ తర్వాత అతను ఎవరు నేను ఇబ్బంది పెడుతున్నాడు అలా చూస్తున్నాడు ఏంటంటే, అతను మా ఫ్రెండ్ రూమ్మేట్ వాళ్ళ లవరు, అందుకని ఆమెను చూస్తున్నాను అంతే, నన్ను కాదు అని అంటది. కవర్ చేసేసి కాల్లో కూర్చొని వెళ్ళిపోతాను అనమాట. నువ్వు తొందరగా పెళ్లి చేసుకున్నావు బావ, లేదంటే నేను చేసుకునేదాన్ని అని అంటే, ఎందుకోసం నేను చంకలు ఎత్తుకొని తిరగడానికి అని అంటే, ఎందుకు బావ నన్ను ఇంకా చిన్నపిల్లలాగానే చూసానంటే, ఎవరే కానీ ఎత్తుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోలే అని అంటది అనమాట. నేను చేసుకునేదాన్ని కదా అని అంటే, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నానంటే, జాబ్ చేస్తావో పెళ్లి చేసుకుంటావో చూద్దాం ఏం చేస్తావో నువ్వు అని అంటది. వంట చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్, ఫోన్ చేసి మీనా ఎక్కడున్నా వస్తున్నావు అంటే, వస్తున్నానక్క కొంచెం మా ఇంట్లో వంట చేయాలి కదా, వంట చేసేసి వస్తాను అని అంటది అనమాట. సరే తొందరగా వచ్చేసాయని అంటారు. తర్వాత బాలు వస్తాడు. ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదండి రసం చేస్తున్నా అంటే, రసము పప్పుడు కింద అని అడగట్లేదు, ఏం చేస్తావు ఇప్పుడు, నడు వెళ్దాం మనము అని అంటది అనమాట. కార్లో వెళ్దాం పదా అని అంటే, లేదండి నేను మా ఫ్రెండ్స్కి మాట్లాడేశాను, వాళ్ళు వస్తాను చెప్పారు, నువ్వు ట్రిప్కి వెళ్ళండి అని అంటే, లేదు నీకు ఇబ్బందిగా ఉంటుంది, నేను కూడా డెకరేషన్కి సహాయపడతాను, రవిని మన శివని తీసుకెళ్తాను అంటే, వద్దండి వారికి చదువు పాడవుతుంది కదా అని అంటారు అనమాట బాలు. అంటే ఏం కాదండి ఈరోజు సెలవు అంటే, వద్దు నువ్వు మళ్ళీ తిడతావు, మా తమ్ముడు చదువు ఖరాబ్ చేస్తున్నావా నువ్వు అని అంటావు, నేనేం తీసుకెళ్ళాను, సరే మనమే వెళ్దామంటే, వద్దులేండి మీరు ట్రిప్కి వెళ్ళండి అని అంటే, ఎందుకు నా భార్య పని చేస్తుంటే ఒకరికి పని చెప్తుంటే నేను చూసి మురిచిపోతాను, నేను ఉంటాను అని అంటే, అది సరే అని మీ ఇష్టం అని అంటారు అనమాట. ఇష్టం అంటే తర్వాతకి చింతపని కాల్ చేస్తారు అనమాట. కాల్ చేసి ఏం చేస్తుంది మీ కోడలు, ప్రశాంతంగా ఉన్నట్లున్నారు మీరు అంటే, వంట చేస్తుందని అంటే, ఆమె బయటికి వెళ్ళింది అనుకో నిన్ను దెబ్బ కొట్టినట్లు అయితే చూడని ఏదేదో చెప్తుంది అనమాట. చెప్పగానే తనేం చేస్తా, ప్రభావతి మనోజ్ తింటుంటే మనోజ్ అయితే తింటాడు అనమాట. అంతగానే మేము తింటున్నారా, తింటే మొద్దు పారిపోతుంది, బిజినెస్ చేయడానికి ఐడియాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని మనోజ్ తిడుతుంది అనమాట. తర్వాత మన రోహిణి కూడా తిడుతుంది, జ్యూస్ తాగినాక పోషకాలు రావడానికి ఇంకా తినాలి కదా అని అంటుంది అనమాట. కావాలని మన మీనకి ఇంకా ఎక్కువ పని చెప్పడానికి, బయటికి వెళ్ళకుండా చేయడానికి ఇలా చేస్తుంది అనమాట. నాన్న పనికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, స్కూల్కి వెళ్తున్నా అంటే, సరే వెళ్ళండి తొందరగా వెళ్ళండి అని అంటది అనమాట. తర్వాత మీనా టిఫిన్ బాగా తీసుకొస్తా, ఎందుకు ఆపుతున్నావే నువ్వు అని అంటది అనమాట. అంటే టిఫిన్ ఇవ్వడే, సరే టిఫిన్ తీసుకోండి అంటే, అప్పుడే శృతి వస్తుంది అనమాట. మీరు వెళ్ళట్లేదమ్మా నువ్వు ఇంకా అని అంటే, డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళట్లేదంటే, నీ కొడుకు ఇంకా రావట్లేదు అందుకని వెళ్ళలేదంటే, అరే రవి అని పిలుస్తుంది అనమాట. అరే తొందరగా వెళ్ళిపోండిరా మీరు అని అంటది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తాడు, మీనా వెళ్ళు దోశలు అయిపో వీళ్ళందరికీ అని అంటది అనమాట. అయితే బాలు ఏం చేస్తాడు, సరే నేను వేస్తానులే అని
వాళ్ళు వెళ్ళి వేస్తారనమాట. మన మనోజ్ ఏమంటాడు, నాకు ఎగ్ దోశ కావాలి అని అంటే, గుడ్డు నేను ఎత్తి మీద పలగొడతా ఈరోజు అని అంటారు అనమాట బాలు. అనగానే నేను వేసిస్తానులే అంటే పోయి ఖాళీ లేదా అని అంటారు. అనగానే వాళ్ళ అమ్మ అంటది, అరే ఈరోజు గురువారం రా, అసలు గుడ్డు తినరాదు, నాడు వెళ్ళిపోయి ఇటుకెళ్ళినాడు, ఎక్కువ తినరాదు అని మనోజ్ని పంపించేశారు. తర్వాత అందరినీ తొందర పంపిస్తారు అనమాట. పంపిస్తారు. మన శృతి వాళ్ళు ఏం చేస్తాడు, అక్కడనే పోయి కాడ నిలబడి తింటారు. తినగానే ఏంటి ఈరోజు ఇంత తొందర చేస్తున్నారు ఏంటి అత్తయ్య అని అంటే, ఏం లేదు దాన్ని వెళ్ళకుండా చేయాలి కదా నేను అని అంటది అనమాట. పొరపాటుగా నోట్ జారి రవి గాని హోటల్లో అందరూ వెయిట్ చేస్తారు కదా తినడానికి, అందుకే వాళ్ళకు వెళ్ళకుండా చేయడానికి అని అంటే చుట్టూ తిప్పినట్టే ఏదో ఒకటి మాట్లాడుతుందమ్మా, పిచ్చిలేసినట్లున్నది, సరే మనం వెళ్దాం పద, వాళ్ళని ఎలగొట్టినట్లు మనం గిట్ట ఎలగొట్టాలని చూస్తుందని శృతి అనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీనా బాలు ఏం చేస్తారు, బాలు దోశ వేసిస్తాడు అనమాట. తిను దోశని మన ఇద్దరం కలిసి వెళ్దామంటే, లేదు నువ్వు వెళ్ళరా, అది రాదు, అది వంట చేసి పూర్తి చేసి వస్తుందంటే, సరే నువ్వు పూర్తి చేసేరా అని అంటది అనమాట. తర్వాత వెళ్తుంటే మీనా పటంతా చేసుకొని వెళ్దామని అనుకుంటే యాక్టింగ్ అనమాట, ఈరోజు దీన్ని వెళ్ళకుండా చేయాలని. ఏం చేస్తుందంటే, అబ్బా చేయి నొప్పి లేస్తుందని ఇట్లా అని అంటది. అయితే ప్రభావతి ఏం చేస్తాను, నా చెయ్యి బెనికిందని యాక్టింగ్ చేస్తుంది అనమాట. నా చెయ్యి అసలు లేవట్లేదు అబ్బా అని, ఏం చేయాలి, నాకు చాలా నొప్పి వేస్తుంది అంటే, బాలుకి ఫోన్ చేసి పిలవని అత్తయ్య హాస్పిటల్కి వెళ్దామంటే, ఏమొద్దు ఇప్పుడే తక్కువ అయిపోతుంది, నువ్వు ఇంట్లోనే ఉండు, నాకు చూసుకున్నాను, నన్ను వెంటనే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు, నాకు కూర్చోడానికి ఇటే షాత్ అవుతలేదు అని అంటే, సరే అని తీసుకెళ్తాను అనమాట. తీసుకెళ్ళగానే చెయ్యి బెనికింది, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చేయాలి చూడాలంటే, సరే అత్తయ్య ఏం చేయాలి చెప్పానంటే, ఏం లేదు ఐస్ పెట్టాలి, గంట తర్వాత మళ్ళీ వేడి నీళ్ళతో కాపురం పెట్టాలి, అలా మళ్ళీ ఐస్ పెట్టాలి, అలా వేడిలో కాపం పెట్టాలి, సాయంత్రం వరకు ఇలానే చేయాలంటే మీన అనుకుంటుంది, అదే సాయంత్రం వరకు నాకు పెద్ద ఆర్డర్ వచ్చింది, నేను ఏం చేయాలి, ఇలా అత్తయ్యకి ఇలా అయింది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది అనమాట. ఆలోచించి సరే అని ఐస్ గడ్డ పెడుతుంది. ఐస్ గడ్డ పెట్టిన తర్వాత నొప్పి తక్కువైంది అత్తయ్య అంటే, కొంచెం తక్కువైంది, వేడిళ్ళు తీసుకురాపో అని వేడిళ్ళని తీసుకొస్తుంది. మీన ఏం చేస్తుంది, బాలుకు ఫోన్ చేస్తుంది. బాలుకు ఫోన్ చేసి ఏమైంది ఇంకా రాలేవేంటి అంటే, వంట చేసుకుంటే అక్కడనే ఉండు, అందరికి ఒక్కొక్క వంట చేసుకుంటుండంటే, లేదండి ఇక్కడ అత్తయ్యకు బాగాలేదు, చేయి బెనికిందంట అంటే, అదే కదా కాలు బెనికిందంటారు కానీ చెయ్యి ఎట్లా బెనుకుతుంది, ఆమె వంటలు గిట్ట చేయదు, ఏం వెతలేదు కదా అని అంటది అనమాట. అంటే ఏమో అందుకే ఇన్నే ఉన్నాను అని, ఇలా మీనా ఏం పెద్ద ఆర్డర్ ఉన్నది, నువ్వు లేకపోతే ఎలా డెకరేషన్ చేయలేము కదా అని అంటది అనమాట. సరే నువ్వు ఇట్లా నేను అటు వెళ్తానంటే, అత్తయ్య గారు వాష్రూమ్ గిట్ట వెళ్ళడానికి రాదండి, నేనే ఉండాలి అని అంటే, సరే రోహిణ్ రమ్మని, రోహిణ్ చూసుకుంటుంది, రోహిణ్కి తెలుసోదేదో అని అంటది అనమాట. అంటే ఇప్పుడు ఏమంటావు చెప్పు మీనా అని అంటది అనమాట. ఏం లేదండి నేను ఒక ఐడియా చెప్తాను అని అంటే, ఏంటి చెప్పానంటే, మీరు ఉన్నారు కదా, అవును నేనున్నాను, అయితే వీడియో కాల్ చేస్తాను, ఏది ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టేసేయండి, నేను వీడియో కాల్లో చెప్పినట్లు మీరు చేయండి, అది వర్కౌట్ అవుతుందంటే, వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుందో కాదో ఆ దేవునికి తెలుసు, మనమైతే ప్రయత్నం చేద్దామండి అని అనమాట. సరే అని వీడియో కాల్ అన్నీ చెప్తాను, అవి పూలు ఇలా చేయండి అలా చేయండి అని వీడియో కాల్లో చెప్తుంటుంది. సరే అండి కొద్దిసేపు ఆగండి, నేను అత్తయ్యకి వెళ్ళి సూప్ ఇచ్చేసి వస్తాను, ఒక దగ్గర కూర్చోండి అని చెప్తుంది అనమాట. సరే తొందరగా రా అని చెప్తుంది. దగ్గరికి వెళ్తుంది అనమాట, సూప్ చేయడానికి వెళ్తుంది. ఏంటి సూప్ చేయడానికి ఇంతసేపు వెళ్ళావు, కిచెన్లోనే పనుకున్నావు అంటే, మా ఇంట్లో వాట లేదు కిచెన్లో పనుకోవడానికి అని, సూప్ తాగండి అంటే, నాకు తాగనీకి రా తాగించు అని అంటుంది అనమాట. అయితే తాగిస్తుంది అనమాట. తాగిస్తే ఇప్పుడు తగ్గింది అత్తయ్య అని అంటే, అసలు తగ్గదు, ఇప్పుడు సాయంత్రం వరకు అసలు తగ్గదు అని అంటది అనమాట. ఎందుకు పని చేయడానికి నీకు చేత అవుతలేదా, అత్తకు పని చేయడానికి నీకు ఈరోజు చాలా అవుతున్నట్లున్నది, సరే వెళ్ళిపో చూసుకుందాం, నువ్వు ఎట్లా వెళ్తావో చూస్తాను నేను అని అంటది అనమాట. సరే అని వెళ్ళి వేడి కాపురం పెట్టాలి వెళ్ళు అని అంటది అనమాట. సరే బాలుకు ఫోన్ చేస్తాం, మళ్ళీ ఫోన్ చేసి ఎలా అవుతుంది డెకరేషన్ అంటే, ఇలా చూడండి అంటే, చాలా బాగా చేశారండి, ఇంకా కొంచెం చేయండి, నేను సుమతికి చెప్తాను అని సుమతికి చెప్తాను అనమాట ఎలా డెకరేషన్ చేయాలో. చేసిన తర్వాత మళ్ళీ వేడిల కాపురం తీసుకొచ్చి పెడతాను అనమాట. ఏంటి నీకు కాలుతుందని నాకు కాలుతున్నట్టు పెడుతున్నావు అంటే, నేను సేవ చేస్తున్నాను, ఏమేమో మాట్లాడుతున్నావు, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే, ఇంతదానికి నువ్వు ఎందుకలా చేస్తున్నావు అని అంటది అనమాట. అనగానే ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.